రిక్వెస్ట్ పెట్టుకున్నారు. వాళ్ళకి పార్టీ జెండా చూడకుండా తల్లికి వందనం అమలు చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని ఎమ్మెల్యే కిమిడి వెంకట్రావు అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా కెల్లాపాలెంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. చీపురుపల్లి నియోజకవర్గంలో టీడీపీ పార్టీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అవి 20,000 ఉద్యోగాలు చాలా పెద్ద తహసీల్దార్లు అలాంటివన్నీ కూడా డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, సిటీఓలు అవన్నీ ఇచ్చాం పిల్లలు. అలాగే డిఎస్సి కూడా ఇచ్చారు, టీచర్స్ కూడా ఇచ్చారు. ఎక్కడ ఖాళీలు అయితే అవి కూడా ప్రతి సంవత్సరంతో 2 సంవత్సరాలతో ఇస్తారు. ఉద్యోగాలు 20 లక్షలు 3 కోట్ల రూపాయలు ఇవి వస్తున్నాయి. మీరందరూ రణస్థలం దగ్గర ఉంటే అక్కడ పని చేసుకోవడానికి వెళ్తున్నారు. అక్కడ ఉండే 20-30 ఇండస్ట్రీస్ కాకుండా మరొక 50 వచ్చాయి అనుకోండి, మరొక 30,000 మందికి పని జరుగుతుంది. నాయుడు గారు అలా చూస్తారు. అందుకే ఇప్పుడు 10 లక్షల కోట్లు వస్తే ఉద్యోగాలు, ఉపాధి, కూలీ అన్ని దొరుకుతాయి. ఈ 10 లక్షల కోట్లు వాళ్ళకి రావాలంటే బ్యాంక్ వాడు ఇక్కడానికి 10 లక్షల కోట్ల వ్యాపారం అది చేయాల. మరి అవి 20,000 ఉద్యోగాలు చాలా పెద్ద తహసీల్దార్లు అలాంటివన్నీ కూడా డిప్యూటీ కలెక్టర్లు. అభివృద్ధి సంక్షేమం చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం. మరి ఈ గ్రామంలో మనం 20 లక్షలతో సిమెంట్ రోడ్ వేసుకున్నాం. మరో 15 లక్షలతో ట్రాన్స్ఫార్మర్ కూడా వేసుకున్నాం. ఈ 1 ఇయర్లో 35 లక్షల రూపాయల గ్రాంట్ ఊరు మొత్తం మీద ఇవ్వడం జరిగింది. హ్యామ్లెట్, ఈ హ్యామ్లెట్లోనే 35 లక్షల వరకు జరిగింది. అదేవిధంగా మరి 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం. 3 మాసాలది కూడా కల్పిస్తామని 7,000 ఇచ్చాం. 3,000 6,000 చేసాం వికలాంగులకి. అలాగే బియ్యం వస్తున్నాయి, గ్యాస్ బండ్ వస్తుంది. మొన్న తల్లికి వందనం అనేటటువంటిది దగ్గర 16,000 కోట్ల రూపాయలు పడింది. మరి ఏది కూడా ఇదేదో తెలుగుదేశం ఇంకో పార్టీ అని అనకుండా గ్రామంలో ఉండేటటువంటి పేద ప్రజలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమాన్ని, అభివృద్ధిని సమానంగా చేస్తున్నారు అని చెప్పి, అభివృద్ధి సంక్షేమం చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం. మరి ఈ గ్రామంలో మనం 20 లక్షలతో సిమెంట్ రోడ్ వేసుకున్నాం. మరో 15 లక్షలతో ట్రాన్స్ఫార్మర్ కూడా వేసుకున్నాం. ఈ 1 ఇయర్లో 35 లక్షల రూపాయల గ్రాంట్ ఊరు మొత్తం మీద ఇవ్వడం జరిగింది. హ్యామ్లెట్, ఈ హ్యామ్లెట్లోనే 35 లక్షల వరకు జరిగింది. అదేవిధంగా మరి 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం. 3 మాసాలది కూడా కల్పిస్తామని 7,000 ఇచ్చాం. 3,000 6,000 చేసాం వికలాంగులకి. అలాగే బియ్యం వస్తున్నాయి, గ్యాస్ బండ్ వస్తుంది. మొన్న తల్లికి వందనం అనేటటువంటిది దగ్గర 16,000 కోట్ల రూపాయలు పడింది.